జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్. జూనియర్ ఎన్టీఆర్ గారు మన హైదరాబాద్లో ఒక మల్టీప్లెక్స్ని కట్టబోతున్నారు. ఈ మాట తెలిసినప్పటి నుంచి కూడా ఫ్యాన్స్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే చాలామంది స్టార్ హీరోలు అందరూ కూడా వాళ్ళు సినిమాల హీరోగానే కాకుండా వ్యాపార రంగంలోకి దిగి కూడా వాళ్ళ పేరిట చాలా మటుకు కూడా మల్టీప్లెక్స్లు కట్టుకున్నారు. మహేష్ బాబు గారు కావచ్చు, లేకపోతే అల్లు అర్జున్ గారు కావచ్చు, రవితేజ గారు కావచ్చు, అదేవిధంగా విజయ్ దేవరకొండ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఓకే సినిమాలో చేస్తున్నారు, కాకపోతే ఏషియన్ వాళ్ళతోని అంటే ఇద్దరు కూడా కమైండ్ అయిపోయి ఈ విధంగా మల్టీప్లెక్స్లు కట్టుకున్నారు. అల్లు అర్జున్ గారు త్రిబులే కావచ్చు, ఏఎంబి మహేష్ బాబు గారు కావచ్చు, ఈ విధంగా వాళ్ళకంటూ సపరేట్గా బిజినెస్ని కూడా వాళ్ళు ఎక్స్పాండ్ చేసుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా మన హైదరాబాద్లో ముఖ్యంగా ఐటీ కారిడార్స్ కావచ్చు, ఎక్కువ మంది ఉండేటటువంటి ప్లేస్ ఏదైతే ఉందో గచ్చిబౌలి కావచ్చు, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, ఆ ఏరియాలో ఒక భారీ లగ్జరీ ఒక మల్టీప్లెక్స్ని కట్టబోతున్నారనే మాట మాత్రం సోషల్ మీడియాలో వినిపిస్తుంది. సో ఇది నిజం అనుకోవాలా అబద్ధం అనుకోవాలనే విషయం కాసేపు పక్కన పెడితే ఒకవేళ నిజం అవుతే మాత్రం నిజంగా చాలా బాగుంటుంది అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా మల్టీప్లెక్స్లకి ఈ మధ్య కాలంలో ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. సినిమా థియేటర్ అంటే ఓన్లీ సినిమాని చూసేసి ఎంజాయ్ చేసేసి వస్తాం, కానీ మల్టీప్లెక్స్ ఆ విధంగా కాదు. సినిమాని చూడొచ్చు, షాపింగ్లు చేసుకోవచ్చు, చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు ఆడుకోవచ్చు, కంప్లీట్గా రెస్ట్ తీసుకోవచ్చు, హోటల్స్ అన్నీ కూడా అక్కడే ఉంటాయి. కాబట్టి మల్టీప్లెక్స్లో కంప్లీట్గా ఒక ఫుల్ డే మొత్తాన్ని కూడా ఫ్యామిలీ అందరూ కూడా కలిసికట్టుగా వెళ్ళి అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ కూడా మనకు అక్కడ దొరుకుతుంది. సో ఆ విధంగా ఏంటంటే కంప్లీట్గా ఫ్యామిలీ అందరూ కూడా కలిసి సరదాగా వెళ్ళడానికి, లైక్ ఒక పిక్నిక్ లాగా కూడా వెళ్ళడానికి మల్టీప్లెక్స్లను యూజ్ చేస్తూ ఉన్నారు. సో ఆ విధంగా ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి మల్టీప్లెక్స్ మంచి ఎంత అద్భుతంగా రన్ అవుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. ఐమాక్స్ కావచ్చు, ఏఎంబి కావచ్చు, త్రిబుల్ కావచ్చు, ఏషియన్, సో ఈ విధంగా చాలా మల్టీప్లెక్స్లు ఉన్నాయి. మరి జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఒకవేళ నిజంగానే ఈ యొక్క గచ్చిబౌలి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలో కడితే కనుక దానికి ఎలాంటి పేరు పెట్టబోతున్నారో దానిపైన కూడా ఇంకొక కాంట్రవర్సీ కూడా నడుస్తున్నాను. అంటే కాంట్రవర్సీ అని కాదు, ఒక స్పెషల్ ఫోకస్ అన్నమాట. ఫ్యాన్స్ దగ్గర కూడా ఉంటుంది కదా, మా అభిమాన హీరో కూడా మల్టీప్లెక్స్ కడుతున్నాడంటే దానికి ఏం పేరు పెట్టబోతున్నాడు, ఎగ్జాక్ట్లీ ఎక్కడ లొకేషన్ ఏంటి అని చెప్పేసి చాలామంది కూడా అంటే ఎదురు చూస్తారు. కాబట్టి మరి చూద్దాం. జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రజెంట్ అయితే ఆయనకు కూడా ఆపరేషన్ జరిగింది, మన అందరికీ కూడా తెలిసిందే, భుజానికి ఆపరేషన్ అయింది. సో మరి దాని గురించి కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని చెప్పేసి కూడా వైద్యులు చెప్పడం జరిగింది. సో మరి ఇలాంటి సమయాల్లో ఆయనకు కూడా ఒక మల్టీప్లెక్స్ కట్టబోతున్నారనే న్యూస్ మాత్రం చాలా వైరల్ అవుతుంది. సో మరి మీరేమనుకుంటున్నారు? జూనియర్ ఎన్టీఆర్ గారు మల్టీప్లెక్స్ కడుతున్నారా, లేదా కడితే ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పేరు పెడతారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి.